శోభ ఏమిటి శోభ ఈ లోకంలో లేవా? నీ లోకంలోనే ఉన్నాను అబ్బాయి. చూడు, కారుకు బ్రేక్ వేస్తే వేసావు, కానీ నా ప్రేమకు బ్రేక్ వేస్తే నా ఊరుకోను సుమా. బ్రేకులు ఉండాలి. కారుకైనా కుర్ర కారుకైనా, ప్రేమకైనా పెళ్లి ప్రేమకైనా బ్రేకులు ఉండాలి. ప్రేమకి పెళ్లికి బ్రేక్ లేవుట అబ్బాయి. ప్రేమకు బ్రేక్ పడింది అంటే పెళ్లి అయిందనమాట. పెళ్లి అయిన తర్వాత బ్రేక్ పడింది అంటే బిడ్డ పుట్టిందనమాట. అయితే బ్రేక్లు వేస్తుండ అబ్బాయి. అలాగమ్మాయే. సరే, ఎల్లుండి సాయంకాలం 5 గంటలకి మన స్టార్ హోటల్ కలుసుకుందాం. మరి ఇప్పుడు? ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయిపోయింది, పైగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. డోంట్ వరీ, ఎల్లుండి సాయంకాలం కలుసుకుంటున్నాగా. ఓకే, బాయ్ బాయ్. నేను రంగడికి జామీన్ తీసుకోవడానికి వచ్చాను. నాకు తెలుసు, కానీ ఎలాంటి వాడికి జామీన్ అడగడానికి వచ్చావో నీకు తెలుసా? ఎలాంటి వాడనేది కాదు ముఖ్యం, ఏం చూసి అరెస్ట్ చేసావో చెప్పు. అతడు లైసెన్స్ లేకుండా కత్తులు తుపాకులు తయారు చేస్తున్నాడు, నోట్లు వచ్చుగుద్దే బ్లాకులు తయారు చేస్తున్నాడు. ఏమైనా దొరికాయా? దొరికితే చూపించు. ఇది కోర్టు కాదు ప్లేడర్ గారు. అయినా ఈ నల్లకోటు మంచి వాళ్ళని కాపాడటానికి గాని ఇలాంటి క్రిమినల్స్ అని రక్షించడానికి కాదు. క్రిమినల్స్ అని చెప్పాల్సింది కోర్టు కానీ పోలీస్ స్టేషన్ కాదు. రంగన్న రూమ్ లో పంపించు. ఎస్ సార్. వెళ్ళు. నిన్నెందుకు అరెస్ట్ చేసామో తెలుసా? పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడానికి పెద్ద కారణాలు కావాలా? కేసులు లేకపోతే చేస్తారు, జైళ్లు ఖాళీగా ఉంటే చేస్తారు. పోలీసులంటే నీకు చాలా మంచి అభిప్రాయం ఉందన్నమాట. ఎందుకుండదు? ఒకసారి ఎవడో మా ఇంటి ముందుకు వచ్చి పడిపోయాడు, చస్తాడేమోని కాసిన నీళ్లు పోశారు. ఈలోగా పోలీసులు వచ్చారు. వాడు నక్సలైట్ అన్నారు. వాడు నీళ్లు పోసినందుకు నన్ను నక్సలైట్ అన్నారు, పట్టుకెళ్లారు. అది మొదలు ఈ ఊళ్ళో ఏ నేరం జరిగినా నన్నే పట్టుకెళ్లేవారు, వాళ్ళ ఇష్టానికి చేతకదన్నేవారు. కానీ నాకు అలెగ్జాండర్ దొరికాక చూడండి నా సావిరంగా, నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ నే చితకదంతున్నాను. ఇదంతా నీ గుండె బలమే అనుకుంటున్నాను, కానీ అలెగ్జాండర్ అండబలం అన్నమాట. అలెగ్జాండర్ కోసం నువ్వు చేస్తున్న నేరాలకు నీకేం శిక్ష విధిస్తారో తెలుసా? తెలుసు. మహా అయితే ఊరి చావన్నా కూడా లెక్కలేదంటే నీ వెనక ఎవ్వరూ లేరన్నమాట. ఒక కుక్క కూడా లేదు. అన్నానికి నాన్నకి ఏంట్రా సంబంధం? అన్నం తినకపోతే చచ్చిపోతావురా? తప్పు బాబు, అలా అనకూడదు. మీ నాన్న వస్తారు బాబు, ముందు నువ్వు అన్నం తిను. నేను తినిపించనా? మా బాబు కదా, అలా అనకూడదు బాబు. నీ గురించి ఏడవడానికి ఒక కుక్క కూడా లేదన్నావు కదూ, మరి వీడెవడు? చూడు రంగా, నీ రక్తం పంచి పుట్టిన వాడి కోసం నీ రక్తం ధారపోయటంలో అర్థం ఉంది, కానీ నీ రక్తం తాగే అలెగ్జాండర్ కమ్ముడుకోవటంలో అర్థం లేదు. అది స్వామి భక్తి కాదు, మూర్ఖత్వం. అది రుణం తీర్చుకోవటం కాదు, పాపం పంచుకోవటం. ఆలోచించు, వెళ్ళి. వెళ్ళి నీ కొడుకు కన్నీళ్లే తుడుస్తావో, ఆ కన్నీళ్లతో అలెగ్జాండర్ కాళ్లే కడుగుతావో నువ్వే తెలుసు. వెళ్ళు. ఎవరు? నేనమ్మా, రంగన్. ఓ, మీ అబ్బాయి కోసమా? అవునమ్మా. పైకి రండి.
బంగారు బంగారు చూడెవరొచ్చారు? బంగారు బాబు నేనరా బాబు 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 మీరంటే మీ కొడుకు ఎంత ప్రాణమో వాణ్ణి మీరు అంత ప్రాణంగా చూసుకోవాలి. అమ్మగారు పోలీసుల్లో కూడా దేవుళ్ళంటూ వాళ్ళు ఉంటారని అయ్యగారిని చూశాకే తెలిసింది. గొప్పోళ్ళలో కూడా దేవతలున్నారని మిమ్మల్ని చూశాకే తెలిసింది. మా కొత్త బతుకి పునాది వేసిన మీ ఇద్దరికి మా బతుకంతా రుణపడి ఉంటాం అమ్మగారు. వెళ్ళొస్తాం అమ్మగారు. రాబాబు